అమ్మయ్యా, మీరు ఇక్కడే ఉన్నారా? నేను ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ ఉంటాను. ఏమండి, ఈ రోజు చాలా విచిత్రం జరిగిందండి. ఏమిటి మోహన? గుళ్ళో మిమ్మల్ని చూశానండి. గుళ్ళోనా? నన్న? నిజం, అచ్చం మీలాగే ఒకడున్నాడు. అతనా? మీరు కూడా అతను చూసారా? చూసిన వాళ్ళందరూ చెప్పారు అతన్ని నేనే అనుకుని సత్యం పలకరించబోయాట. అలాగా? మోహన, వాళ్ళ సంగతి సరే, అతను చూసి నేనే అనుకుని నువ్వు వెంటబడి వెళ్ళావు. పరుగులు పోతాయి. చాచా, 100 మందిలో ఉన్నా మిమ్మల్ని గుర్తుపట్టగలండి. మొట్టి పోలికే గాని మీ టీవీ అతనికి ఎక్కడుందండి? మీ దర్ప అతనికి ఎలా వస్తుంది? అతను కారు ఎక్కుతున్నప్పుడు చూశాను. కుంటి కొంగలాగా గొంతు నక్కలాగా నడిచాడు అనుకోండి. అయినా మీలాంటి మనిషి ఇంకొకడు ఉన్నాడంటే నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉందండి. నీకింకా ఆశ్చర్యంగా ఉందా? నీ ఆశ్చర్యం పోవడానికి వెంటనే ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం. అకౌంట్ చూసి బుర్ర వెడికిపోయింది. పదం మోహన. ఇదిగో బాస్ రమ్ము, ఫుల్గా బిగించేయండి. రే బేవకు, 6 నెలలు జైల్లో ఉండి వచ్చిన వాళ్ళకి ఇవ్వాల్సింది రమ్ము కాదు బే, మాకు కావాల్సింది గోపాలం గాడి ఖూన్. అదైతే వెచ్చగా సోడా లేకుండా గొంతు దిగింది. ఆ గోపాలం గారు పెళ్ళం కాకుండా ఇంకో అమ్మాయితో తిరుగుతాడు బాస్. ఈ పోరగానికి పెళ్ళం కాకుండా ఇంకో బుల్బుల్ కావాల్సి వచ్చిందా? అదే సంగతి. ఆహా, మనకి లాకప్, ఆడికి రెండో సెటప్. ఇది ప్రపంచం పెద్దటి. ఈ పాయింట్ చాలు, వాడిని సేవ్ చేయండి. వాడు రెండో సెటప్ గురించి వాళ్ళ మామ చెప్తాను. మామ పిల్లం కలిసి వాడు మెరపట్టుకుని గెడుతారు. వాడు మళ్ళీ పక్కీరై ఆర్మీని పెట్టి చేతితో పట్టుకుని బజార్ను పడతాడు. ఇప్పుడే తెలుస్తాను. వెళ్ళడం కాదు, షేక్ కాకుండా ఖుష్ ఖబరి తీసుకురా. నీలా, ఈ ట్విన్ సిటీస్ లో వైభోగం మించిన షాపులు లేనే లేదు. ఇదిగో, నీకే చీర కావాలో చీర కొనుక్కో. అమ్మాయి, నీకేం శారీస్ కావాలో సెలెక్ట్ చేసుకో. ఈ లోపుగా అల్లుడికి నేను డ్రెస్ తీసుకొస్తాను. అల్లుడు, అల్లుడు. ఎవరు కొట్టి మాట్లాడుతున్నావు? హూ ఆర్ యూ? హూ ఆర్ యూ? ఎవరు నువ్వని నన్ను అడుగుతున్నావా? కొంపదీసి నీకు ఎవరైనా శాతపడి చేయలేదు కదా? ఎవరండి ఈయన? ఎవరో నాకేం తెలుసు. కొంతమంది చిల్లర డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు అల్లుడు, తమ్ముడు, బామర్దిని వరుసలు పెట్టి మోసం చేస్తుంటారు. ఇది ఒక క్లాస్ టైప్ ముష్టి. తీసుకోండి. ఆయన మీ ఆయన కాదు, అచ్చు గుద్దినట్టు మీ ఆయనలా ఉండే ఇంకో ఆయన. చిచ్చి, నేను చిల్లర డబ్బులు ముష్టి అడుగుతున్నానా? నువ్వేనా అల్లుడు ఇట్లా మాట్లాడేది? పాపం, మతిస్థిమితం తప్పినట్టుంది. మీలా ఉండే తన అల్లుడు ఎవరైనా పోయారేమో. మా అల్లుడు ఎక్కడికి పోలేదమ్మా. ఇదిగో నా కూతురు ఇక్కడే ఉంది, నా అల్లుడు ఇక్కడే ఉన్నాడు. నాకేమీ మతిపోలేదు. అవును, ఇంతకీ నువ్వెవరమ్మా? పరాయి మగవాడిని ఒళ్ళో వేసుకుంటూ చాలక ఇలా రోడ్ల వెంట, షాపుల వెంటే తిరుగుతున్నావా? నేను నా మొగుడిని వల్ల వేసుకున్నానా? పెద్దవారు కాబట్టి సరిపోయింది, లేకపోతే చెప్పు తీసుకొచ్చేదాన్ని. నన్ను చెప్పు తీసుకొట్టేదానివా? అంత మాట అంటావు నన్ను? అల్లుడు, నువ్వు దగ్గరుండి ఇంత మాట అనిపిస్తావు నన్ను? ఇదిగో అమ్మాయి, ఇతను నీ మొగుడు కాదు, నా అల్లుడు గోపాల్. కాదు నా మొగుడు కృష్ణ. కాదు నా అల్లుడు గోపాల్. కాదు నా మొగుడు కృష్ణ. కాదు నా అల్లుడు గోపాల్. కాదు నా మొగుడు కృష్ణ. కాదు నా అల్లుడు కృష్ణ. నా అల్లుడు గోపాల్. నా మొగుడు కృష్ణ. నా అల్లుడు గోపాల్. ఏమిటమ్మా ఇక్కడ ఇంత రభస జరుగుతానే నువ్వు నవ్వుతావు? మరేంటి నాన్న, ఈయన మీ అల్లుడు కాదు. ఆయనలో ఉండే ఇంకో మనిషిని చూశానని చెప్పానే, ఈయనే. నిజంగా? నిజమా? నిజంగా నిజమా? ఏమిటి, మీ వారు కూడా మా వారిలాగే ఉంటారా? మా ఆయన చూస్తే ఈయన చూడక్కర్లేదు. ఇన్నాళ్ళు కాపురం చేసి నేనే పొరపాటు పడ్డాను. అవునా? నీకెలా తెలుసా? నేను ఆ రోజు గుళ్ళో చూశాను. చూడు బాబు, నువ్వు పాటలు పాడతావు కదా? పాడాను. మొన్ననే వేలం పాటలో ఓ బిల్డింగ్ పాడాను. అబ్బా, పాటలంటే వేలం పాట కదయ్యా, సాంగ్స్, కీర్తనలు. నా పాట పంచామృతం. మీ పాట పంచామృతం అయితే నాకెందుకు, బాదం పిస్తా అయితే నాకెందుకు? అదిగో అల్లదిగో శ్రీహరి వాసము. అక్కడ ఉన్నది వాసన కాదు, బొంగు. ఆ పక్కనది ఫ్యాను, ఆ పక్కది కలర్ టీవీ. అవును, ఇప్పుడు నేను పాడిన పాటలో ఒక్కడి కూడా నీకు తెలీదా? ఇంతసేపు మీరు పాటలు పాడారా? మాట్లాడారనుకున్నాను. అవును, ఇలా మీలో మీరే పిచ్చిగా పాటలు పాడుకోవడం ఎప్పటి నుంచి మొదలెట్టారు? ఇందాక నుంచే బాబు. కానీ బాబు, ఇక నా అనుమానం తీరిపోయింది. చెప్తాను బాబు. అమ్మాయి, 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 నువ్వు చెప్పిందా కరెక్ట్ అమ్మా. ఇతను అల్లుడు కాదు. నేను అప్పుడే చెప్పాగా నాన్న, మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. గుడ్ గుడ్. ఏమండి, ఇవిడ ఎంత చక్కగా మాట్లాడుతుందో. ఏమండి, మీరు మీ వారితో కలిసి
మా ఇంటికి తప్పకుండా భోజనానికి రావాలి. ఎంత మాట? తప్పకుండా. ఆ రోజు మీ వారిని కూడా ఇంట్లో చాలే ఊరుకో. వాళ్ళ ఇంట్లో వాళ్ళు భోంచేయాలి, మన ఇంట్లో మనం భోంచేయాలి. భోజనానికి పిలవగానే వెళ్ళి విస్తరపరిచి గ్లాసు భోజనించడమేనా? అల్లుడు, అమ్మాయి చెప్పిందంటే తప్పే ఉందయ్యా. మా అల్లుడిని పోలిన అల్లుడు నువ్వు. మీ ఇద్దరు పక్క పక్కనే కూర్చుని ఒకరినొకరు చూసుకుంటూ మురిసిపోతుంటే నాకు చూడాలని ఉందయ్యా. అలాగే చూద్దు. అమ్మాయి, నాకెందుకను ఇంకా అల్లుడు గారికి నమస్కారం. జైలు నుంచి రాగానే తమను ఒక చూపు చూద్దామని వచ్చాను. షేక్ అవద్దు, భాషా దోషం. మిమ్మల్ని చూడడానికని వచ్చాను. భాషా దోషాలకు షేక్ అయిపోయే బేకుని కాదు బసవా. నన్ను హీనంగా చూశావు, ఘోరంగా దెబ్బతిన్నావు. మన ట్రాకే సపరేట్ అని ఇప్పుడైనా తెలిసిందా? అమ్మమ్మ, మీ మొదటి ట్రాక్ ఫస్ట్ భార్య అని, రెండో ట్రాక్ రెండో సెటప్ అని కూడా నాకు తెలుసు. ఓహో, ఈ ఎంక్వైరీలు ఇన్వెస్టిగేషన్లు అన్ని అప్పుడే చేసి వచ్చావన్నమాట. ఇంకా ఉంది అల్లుడు గారు. మొదటి సెటప్ గురించి రెండో సెటప్ చెప్పి, రెండో సెటప్ గురించి మొదటి సెటప్ చెప్పి నీకు మనశ్శాంతి లేకుండా షేక్ చేస్తాను. వెళ్ళి ఏం చెప్పుకుంటా చెప్పుకోపోరా. నా మొదటి సెటప్ దగ్గర నా రెండో సెటప్ గురించి, నా రెండో సెటప్ దగ్గర నా మొదటి గెటప్ గురించి చెప్పి ఏమీ పీకలేవు. అసలు అక్కడ ఉన్నది నేనేనో కాను, నాలాగే ఉన్నవాడు, లేక నేనే అలా ఉన్నాను, అసలు అక్కడ ఇక్కడ ఉన్నది నేనేనో కాను వెళ్ళి చెప్పామనుకో ఎవ్వరికి ఏమీ అర్థం కాదు. ఇలా కన్ఫ్యూషన్ చేసి నన్నే షేక్ చేయాలనుకుంటున్నావా? సెక్యూరిటీ, ఒకప్పుడు వీడు నన్ను ఎంతో ఎత్తు నుంచి కిందికి విశ్రయించాడు. ఇప్పుడు అంతకన్నా ఎత్తు నుంచి వీడి కిందికి విసిరేయండి. ఏం చేయను మోహన, రాత్రంతా సెకండ్ యూనిట్ డ్యూటీతోనే సరిపోయింది. ఈ రాత్రి నీ దగ్గరకు వచ్చేస్తానుగా. ఏమిటి, బ్లేడుతో పెదలు కోసుకుంటావా? అయ్యో వద్దు మోహన, 10 నిమిషాలు వచ్చేస్తానుగా. ఎవరితోనండి 10 నిమిషాలు వచ్చేస్తానంటున్నారు? ఆఫీస్ అర్జెంట్ పని ఉంది ఇప్పుడు. అయ్యో, అంతకన్నా అర్జెంట్ పని ఇంకోటి ఉంది, రండి చెప్తాను. రండి, చూడండి మీకోసం ఎంత చక్కటి ఏర్పాట్లు చేశాను. మీ పద్ధతి ఏం బాగాలేదు. నిన్న రాత్రంతా ఇంటికి రాలేదు, ఈ రోజు ఇంత లేటుగా వస్తున్నారు. మీకు పెళ్ళం కన్నా సెకండ్ యూనిట్ అంత ఎక్కువైందా? అది కూడా పెళ్ళామేగా. ఏమిటి? పెళ్ళం కూడా యూనిట్ లాంటిదే. నువ్వేమో ఫస్ట్ యూనిట్, అదేమో సెకండ్ యూనిట్. అబ్బా నా పడుకున్నా. కరెంట్ పోయింది. ఏమిటి, ఎందుకలా భయపడుతున్నారు? డ్రైవర్ తీయండి. డ్రైవర్ ఏం తీస్తావే? ఏమిటండి, ఎందుకలా కంగారు పడుతున్నారు? కొవ్వొత్తి వెలిగిస్తున్నాను కదా. ఎక్కడ? ఇక్కడ. అనవసరంగా కన్ఫ్యూజ్ అయ్యి తొడ కాల్చుకున్నారు. ఇంకా నయం, నుంగి మొత్తం కాలిపోలేదు. ఉండండి, క్రీమ్ రాస్తాను. మచ్చపడేటట్టుంది కదా. చంద్రుడికి మచ్చ తప్పలేదు. ఈ మచ్చ ఏం చేస్తుంది? మంట తగ్గితే అంతే చాలు. అబ్బా దానివక్క నువ్వు ఇంతగా చెప్పాలా? సరిగ్గా 12 గంటలకల్లా నేను మా వారు మీ ఇంటికి వచ్చేస్తాం. మీ వారిని ఇంట్లో ఉంచే బాధ్యత నీది. అక్క, మీ ఆయన మా ఆయనలో ఎలా ఉన్నారో, ఎందుకున్నారో నాకు చూడాలని చాలా ఇదిగా ఉందక్క. అలాగే ఉంటానక్క. నీలా నీలా నీలా, మళ్ళీ ఏమిటి కొత్తగా నన్ను ఎత్తున పెడుతున్నావు? అదేనండి, ఆ రోజు బట్టల షాప్ లో కలిసారే అక్కయ్య గారు. ఈ రోజు 12 గంటలకల్లా వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచారు. మీరు 11:30కే వచ్చేయండి, మనం కలిసే వెళదాం. నీలా, ఏమిటి మీరు చేస్తున్న పని? మీలో మీరే ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుంటారా? ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకునే ముందు నన్ను వాళ్ళ ఆయన ఒక్కసారైనా అడగక్కర్లా? వాళ్ళ ఆయన నేను ఎలా అడుగుతానండి? ఏ ఒకసారి పెళ్ళాల మాటలు మీరు వినకూడదా? తప్పకుండా వింటాం, కానీ వాళ్ళ ఆయనకి తిరిగి దొరకద్దు. ఆయన వస్తాడో రాడో, రాగలడో రాలేడో, రాగలిగినా రాలేడో. మరి ఎందుకు రారండి? రాకపోతే ఎక్కడున్నా వెతికి పట్టుకుని రప్పిస్తానని వాళ్ళ ఆవిడ ఫోన్ లో చెప్పింది. ఎక్కడున్నా వెతికి పట్టుకొస్తానని చెప్పిందా? ఓకే ఓకే, వెర్రీ గుడ్. అయితే వెంటనే నేను ఆఫీస్కి వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఏమిటండి, గంట నుంచి ట్రై చేస్తున్నాను. ఏమైపోయారు? ఏం చేయమంటావు మోహన, సెకండ్ యూనిట్ గొడవల్లో పడి తలవాచిపోతుందనుకో. పాపం, సెకండ్ యూనిట్ గురించి మీరు ఇలా కింద మీద పడటం నాకు చాలా బాధగా ఉందండి. పనన్నాక కింద పడాలి, పైన పడాలి. పైన ఓగానే కింద పడటం ఖాయం. దేనికైనా మనం బాధపడకూడదు మోహన. ఏమండి, నీలక్క వాళ్ళ ఆయనతో కలిసి మన ఇంటికి భోజనానికి వస్తోంది. ఎన్ని పనులున్నా 12 గంటలకల్లా ఇంటికి వచ్చేసేయండి. ఎలా రమ్మంటావు మోహన? కావాలంటే వాళ్ళిద్దరిని వచ్చి తిని వెళ్ళమను. నేను నా సెకండ్ యూనిట్ గొడవలు అవన్నీ నాకు చెప్పకండి. నీలక మొగుడిని నేను చూశాను. మిమ్మల్ని చూడాలని నీలక ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది అనుకోండి. ఆవిడ సంగతి ఏమో గాని నేను మాత్రం ఇక్కడ ఉక్కిరి బిక్కిరి కిక్కిరి బిక్కిరి అయిపోతున్నాను. ఎలా వస్తారో నాకు తెలీదు. మీరు వస్తారు, వస్తున్నారు, వచ్చేస్తున్నారు, అంతే. ఎక్కడ ఉదయించావురా భాస్కరా? నువ్వేమో డ్యూయల్ రోల్ కథలు కూర్చున్నావు, వాళ్ళేమో డ్యూయల్ రోల్ చూడాలనుకుంటున్నారు. ఏదోలా వెళ్ళి మేనేజ్ చేయ గురు. ఎలాగో ఒకలాగా మేనేజ్ చేస్తాను గాని నువ్వు మాత్రం రోడ్డు పక్కగా చెత్త కుండీ పక్కన నా కారు పెట్టుకుని నా రెండో గెటప్ డ్రెస్ రెడీ చేసి ఉంచు. నేను అక్కడికి వచ్చి వేసుకుంటాను. ఓకే. స్వామియే శరణమయ్యప్ప.